హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియోలో గంగవల్లి మొక్క ఆకుకూరగా వాడతారని మనలో చాలామందికి తెలుసు, కొంతమందికి తెలియదు. అందువలన ఈరోజు వీడియోలో మనం ఈ మొక్క గురించి తెలుసుకుందాం. ఈ మొక్క వేసవి కాలంలో ఎక్కువ లభిస్తుంది, మనకు చాలా ఉపయోగపడుతుంది కూడా. ఇప్పుడు మనం ఈ మొక్క ఆకుకూర ఎలాగ ఉపయోగిస్తారో తెలుసుకుందాం. దీని ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటంటే, ఈ కూరలో విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. దీనిలో ముఖ్యంగా విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల కొన్ని రకాల క్యాన్సర్లు, కంటికి సంబంధించినటువంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. తరచుగా ఈ ఆకుకూరను తీసుకోవడం వల్ల కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్ పుష్కలంగా మన శరీరానికి లభిస్తుంది. కొలెస్ట్రాల్కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇది మన ఒంట్లో పేరుకుపోయి ఉన్న కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉండడానికి కూడా ఎక్కువగా వాడడం వల్ల ఇది ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి చూసారా, బరువు తగ్గడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ఇంకా విటమిన్ సి, బి కాంప్లెక్స్ పుష్కలంగా ఉన్నాయి. దీనిని మనం తరచూ తీసుకోవడం వల్ల మైగ్రేన్, ఆస్తమా నుంచి కూడా మనం బయటపడవచ్చు. ఈ 100 గ్రాముల గంగవాయల ఆకుకూరలో మనకి అందవలసిన విటమిన్ ఏ 44% మనకు అందుతుందండి. ఈ గంగవల్లి ఆకుకూరను తరచూ తీసుకోవడం వలన వృద్ధాప్య లక్షణాలు తొందరగా దరిచేరవు. షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. చూసారా, దీనిలో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో. ఈ ఆకుకూర చాలామందికి తెలీదు, తెలుసుకుంటారని ఈరోజు మేము వీడియో చేస్తున్నాము. ఇది మనకి తొందరగా దొరకదండి. ఇది ఆకులు మందంగా బాదం పప్పు ఆకారంలో ఉంటాయి. దీని విత్తనాలు తోటకూర ఆకు విత్తనాలలాగా ఉంటాయి. పువ్వులు పసుపు రంగులో ఉంటాయి. ఇవి మనం పెంచుకునే మొక్కలలో దానంతట అదే మొలుస్తుంది. కొన్ని చోట్ల దీన్ని అమ్ముతారు. ఇది సహజంగా పెరుగుతుంది. మనం పెంచుకునే గులాబీ మొక్కలు, మందార మొక్కలు పెంచుతాం కదండి. లేకపోతే మన గార్డెన్లో ఇది దానంతటికి అదే విత్తనాలు పడి మొలుస్తాయి. ఎంతో పోషక విలువలు ఉన్న ఈ మొక్కని చాలామంది గుర్తించరు, పిచ్చి మొక్క అనుకుంటారు. ఇది మనకి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. దీనిని మనం మొలిచినప్పుడు దానిని సంరక్షించుకొని మనం కూరగాయలుగా వాడుకోవచ్చు. దీనిని పప్పు లేదా కూరగా కూడా వాడుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో దీనిని ఏ రకంగా వండామో మీకు చెప్తాము. వీడియోలో చూసినట్టు మీకు ఎక్కడైనా ఇలా పసుపు రంగుగా ఇది పింక్ కలర్లో కూడా ఉంటుందండి. దీని కాడ మందంగా పింక్ కలర్లో ఉంటుంది. ఇది మన మొక్కల్లో చూసారా, కుండీలో ఎంత ఒత్తుగా గుమ్మటంగా పెరిగిందో. చాలా బాగా పెరుగుతుందండి. దీనిని చక్కగా మనం వాడుకొని ఉపయోగించుకోవచ్చు. మీరు కూడా ఈ మొక్కను చూసి గుర్తించి మీరు తెచ్చుకొని వాడుకుంటారని ఆశిస్తున్నాము. ఇలా చిన్న చిన్న మొక్కలుగా వస్తుంది. కాడ పింక్ కలర్లో, గ్రీన్ కలర్లో 2 విధాలుగా వస్తుంది. ఆ ఆకును ఉపయోగించడం వల్ల చాలా ఉపయోగాలు మీరు విన్నారు కదా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ నాటు Q2 Srikar. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.